ఏ మాటకు ఆ మాటేనోళ్ళ ఆలు మగలంటే పాము ముంగిస లెక్కన ఉంటారనిపిస్తుంది. ఎవరింట్లో చూడు తాపకోసారి గులుక్కునుడు, ఒర్రుకునుడు, బోళ్ళు బొచ్చలు ఎత్తేసుకునుడు, మాట మాట అనుకునుడు, పాత పంచాదులు ముంగటేసుకునుడు గిట్లనే ఉంటుందట కదా. కానీ ఎంత లొల్లులు జౌడాలు కోపాలు తాపాలు పెట్టుకున్నా మళ్ళా ఒగలంటే ఇంకొకలకు పానం పోయేంత పాయిరం ఉంటుంది. కాకపోతే ఒకరికొకరు అసలు చెప్పుకోరు. అందుకే కాదు భార్య అంటే భర్తలో సగం, భర్త అంటే భార్యలో సగం అని ఉత్తగనే అన్నారా. ఇప్పుడు గీ ఆలుమగల ముచ్చట ఎందుకు తీసినా అంటారా? అర్జెంటుగా వరంగల్కు వారి ఒక పెనిమిటికి ఇంటామె మీద ఎంత ప్రేమనుదో మీరు చూడురి గంతే. వరెవ్వా చూసిరా నిలువెత్తు విగ్రహం. ఒక పెన్మిటి భార్యకిచ్చిన పెద్ద నివాళి ఇది. పొలంలా ఇంటామె విగ్రహాన్ని కట్టి పూజ చేస్తుండే ఈ పెన్మిటి. ముచ్చటేందంటే ఈ పెద్దన పేరు వెంకటనారాయణ, వరంగల్ ఉంటాడు. 33 ఏళ్ల కింద సుజాత అనేటామెతో లగ్గమైంది. అప్పటిదంది కష్టాలల్ల సుఖాలల్ల తోడుగా ఉండి ఆసరైంది. కానీ పోయినేడాది సుజాత కాలం చేసిందొల్లా. ఇన్నేళ్లు తోడున్న భార్య లేకుంటే ఎట్లుంటదొల్లా. పాపం వెంకటనారాయణ బెంగటిల్లిండు, రంది పెట్టుకున్నాడు. ఆమెకు సొంత పొలంలోనే భార్యకు గిట్ల గుడి కట్టించి ఏడాది మాస్కర్ నాడు నివాళిచ్చిండు. నిజంగా గ్రేట్ కదా. నా భార్య స్వర్గీయ శ్రీమతి సుజాత గారు తను అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అందరికీ మంచిగా ఉంటూ మరి 10 కుటుంబాలకు తనే పెద్ద దిక్కుగా వ్యవహరించేది. తన గుర్తుగా తను మర్చిపోవద్దు తనని మరి మేము ఒక రూపంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో మా వ్యవసాయ క్షేత్రంలో విగ్రహం తెప్పించి చేయించి ప్రతిష్టం జరిగింది. అగజూడురి సుజాతక్క ఎంత మంచిగున్నదో, మనిషి నిలబట్టినట్టే ఉన్నది కదా. వెంకటన్నకు ఇప్పుడు ఇంటామనే దేవత. తెల్లారు లేచి ఇంటామని చూసి పొలం పనులు చేసుకుంటాడట. ఆలు మగలంటే కొట్టుకునుడు, తిట్టుకునుడు, ఒకరు బదనాం చేసుకుంటూ ఉంటారు. కానీ నిజమైన ప్రేమ అంటే ఆలు మగలదేనోళ్ళ. ఈ మాట మనిషి దూరమైనాకనే చాలా మందికి అర్థమవుతుంది కదా.